హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి సండే వీడియో అండి. సండే మార్నింగ్ నేను మా బాబు కలిపి విజయవాడ బయలుదేరామన్నమాట అండి. కొంచెం దర్శనం చేసుకొని చిన్న మొక్కు కూడా ఉంది, తీర్చుకుందామని వెళ్ళామన్నమాట. అయితే వెళ్ళేటప్పుడైతే భయానే వెళ్ళామండి. వాతావరణానికేమో అస్సలు పిల్లలకి హెల్త్ బాగుండట్లేదు. అక్కడికి వెళ్ళాము అంతే, బాబుకి చాలా హై ఫీవర్ వచ్చేసింది అనమాట. ఏదేమైనా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం కదా, సో మొక్కు అయితే తీర్చేసుకున్నాము. యాక్చువల్లీ మా బాబు చిన్నప్పుడు కొంచెం కాలు పక్కకు పెట్టి నడిచేవాడు అనమాట. అసలు నడవనే లేడు ఈ బాబు, ఇంకా నడవడు. కడుపులో ఉంటుండగానే చెప్తారని కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఏమో ఒక్కొక్క రకంగా, చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట అండి. అయితే చాలా భయపడ్డాను. రెయిన్బో హాస్పిటల్కి కూడా తిరిగాను అనమాట. సో అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట అండి, అమ్మ బాబు బాగా నడిస్తే నేను బాబు కలిపి కొండ నడిచెక్కుతాము అని చెప్పేసి. బాబు ఇప్పుడు బాగా నడుస్తున్నాడు, అందుకని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొని విజయవాడ అయితే వెళ్ళామన్నమాట అండి. ఇద్దరం మొక్కు తీర్చుకుందామని చెప్పేసి. అయితే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు పిల్లల్ని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేయాలి కదండి, లేదంటే ఎక్కువ ఫోన్తోనే ఉంటారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా చేతి మీద బొమ్మలు వేయడము, లేదంటే ఒక్కొక్కసారి ముగ్గులు వేయడం. ముగ్గులు అంటే పెద్ద ముగ్గులేం వచ్చేవిలేండి, మనకి ఏదో పిచ్చి పిచ్చి గీతలు ఏదో వేస్తూ ఉంటాను. సో మొత్తానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఉంటానన్నమాట. మధ్యలో వచ్చేసి ఒకసారి బస్సు ఆపారండి, కాఫీ టీ టిఫిన్స్ కోసం అనేసి. ఇంకా మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు. కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా అండి, పొద్దున్నే అవ్వడము, అంత పొద్దున్నే జర్నీ అది కొత్తగా ఉండి ఇంకా ఏం తినలేకపోయామన్నమాట. ఆల్రెడీ రాజమండ్రి బస్ స్టేషన్లోనే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. బాబు నేను కలిపి చెరో 2 బిస్కెట్లు తినేసాం. ఇంకా బస్ బయలుదేరింది. ఇంకా ఫైనల్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. కానీ విజయవాడ రీచ్ అయిపోయిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట. ఇంకా అసలు బ్యాడ్ అంటే అసలు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను అనమాట అండి. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. బై.